టు సాయమ్మ కిచెన్. బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. మా మనవడు స్కూల్ నుంచి వస్తా అంత చికెన్ తెచ్చుకున్నాడు. మామ చక్కగా ఒకటి వేయమ్మా అన్నాడు. సరేలే, వేసినట్టు ఉంటుందమ్మా, మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఇంట్లోనే వేస్తాను పకోడీ. సర్లే, ఇప్పుడు మీకు ఎలాగ చూపిద్దామని చెప్పేసి దండి. ఇది కలిపి అరగంట అయింది, కాసేపు నానాలి కదా. ఇప్పుడు ఇందులో వేసి చూపిస్తానమ్మా. ఇది 1/2 కేజీ చికెను. ఇదిగమ్మా కారం, ధనియాల పౌడరు, గరం మసాలా, ఉప్పు, పసుపు. గరం మసాలా అంటే నేను ఆడుకుంటానని చెప్పాను కదమ్మా, అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇదిగో కొంచెం కార్న్ఫ్లవర్ పౌడర్ కొద్దిగానే వేసామన్న పేరుకి. ఓకేనమ్మా, ఒక్క అరగంట నానబెట్టుకోండి. తర్వాత నిమ్మకాయ కట్ట పిండకూడదమ్మా, 2 కోడిగుడ్లు కొట్టాలి. ఈ మిశ్రమంకే 2 కోడిగుడ్లు. ఇదిగో కరివేపాకు ఇందులోనే వేసేస్తున్నా, అంతే. స్టవ్ అంటున్నాను. తర్వాత వచ్చి ఒకసారి వేసాను పకోడీ. ఆయిల్ ఇది. మీరు ఆయిల్ అయిపోయిన తర్వాత చక్కగా వడకట్టుకుని చల్లారిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. రెండోసారి ఉపయోగపడుతుంది ఏమో. వడకట్టుకోండి, చల్లారిన తర్వాత మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఇది ఓన్లీ నాన్ వెజ్దే కాబట్టి నాన్ వెజ్గా పనికొస్తుందమ్మా. మళ్ళీ బజ్జీలకి కట్టేసుకోకండి. ఇది చికెన్దే కాబట్టి చికెన్కే దామ్మా. ఇదిగో 2 కోడిగుడ్లు వేసాను ఇందులో. అమ్మా 2 గుడ్లు కొట్టుకుంటే అరగంట ఉందనుకో, చక్కటి పకోడీ తయారవుద్ది. ఒక్క కోడిని కొట్టుకు తెచ్చుకుంటే పిల్లలు 4 ఉన్న వాళ్ళకి శ్రమ అనుకోకుండా వేసుకోండి అమ్మా. ఇవిడ ఎలాగే చెప్తుంది అనుకోకండి ఎంత చెప్తున్నానో. ఇదిగో మా మనవడు చికెన్ అంటే చాలా పిచ్చ. బయట కొన్నాం. రెండు 3 పట్లకు వస్తుంది మనకి ఈ ఆయిల్. చక్కగా వడకట్టేసుకుని పెట్టుకుంటే ఈ నూనెలో చేప కూడా వేపుకోవచ్చు అమ్మా. చేప కూడా వేపుకోవచ్చు. ఎప్పుడు అవి పెట్టేసుకోకుండా సిమ్లో పెట్టుకుంటే పొంగదు. ఓకేనమ్మా, ఇది ఇంకో బాగా అవుద్ది. చూడడానికి ఎంత ఉండదు, ఉడికేటప్పటికి. ఓకే, చూడండి చక్కగా. కరివేపాకు కూడా ఇందులో వేసేసుకున్నాం అనుకో. అమ్మా కరెక్ట్గా 10 నిమిషాలు పట్టిందిరా వాయ. ఒక వాయ తయారవడానికే 10 నిమిషాలు పట్టింది అమ్మా. చూడు, ఇదిగో ఎంత బాగా కలర్లో వచ్చినాయో. ఒక వాయి తయారవడానికే 10 నిమిషాలు. అరగంట నానబెట్టాను. ఫ్రిడ్జ్లో గట్ట పెట్టక్కర్లేదు. శనగపిండిలు మైదా పిండిలు కట్టేస్తారు, అలాంటిది ఏమీ లేదు. కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసుకుంటే సరిపోద్ది. మీకు చక్కగా 10 నిమిషాలు పట్టింది. ఉండండి, అలాగే ఉండండి, చూపిస్తా ఇంకా. ఇదిగో జీడిపప్పు. మరి ఇందులో జీడిపప్పు ఉండాలి కదా. అది చక్కగా ఇలా చేసుకుంటే ఇంటి వెళ్ళిపోతే తినవచ్చు. అయిపోతుంది, ఒక్క దెబ్బ తగిలితే అయిపోతుంది. ఇలా చేసుకోండి అమ్మ, ఇంట్లో తెచ్చుకుని పిల్లలకి. సెలవుల్లో ఇప్పుడు ఇంక ఉరుకు పరుగులు. ఇప్పుడు ఎగ్జామ్స్లు జరుగుతున్నాయి పిల్లలకి ఏమ్మా. ఇప్పుడు చెప్పేది కాదు ఇది. మీరు సెలవుల్లో మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి లాక్కుని చూసుకుని చక్కగా చూసుకుంటే పిల్లలు చక్కగా సెలవుల్లో చేసుకోవచ్చు. అంతే, చాలు. కలర్ మారిపోద్ది, చాలమ్మా అలాగా. ఓకేనమ్మా, ఇదిగో ఇలా చేసుకోండి. మరి
నేను కూడా గార్లింగ్ చేస్తాను కదా, మరి అందరు చేసి చూపిస్తాను, నేను కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. మరి చేత ఒక ఎత్తు అయితే మరి సదరాలి కదా మనం కూడా చక్కగా. ఇవి నిమ్మకాయల రేటు చాలా ఉందండి, మరి మా మనవడాన్ని పొగడాలి కదా, మా అమ్మమ్మ చేసింది ఎంతో ప్రేమతోనని సింపుల్గా. చికెన్ పకోడీ రెడీ మీ అందరికి. ఓకేనమ్మా, మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను మళ్ళీ. మీ సాయమ్మ కిచెన్. ఓకేనమ్మా, మరి షేర్ చేయండి. రేపు పొద్దున్న మళ్ళీ మంచి రెసిపీతో వస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.